శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. శ్రీరంగనాయకి అయినటువంటి గోదాదేవి ఆ శ్రీరంగనాయికగా అవడానికి చేసినటువంటి వ్రతం ఏదైతే ఉందో, శ్రీ వ్రతం, స్నాన వ్రతం, మార్గళి వ్రతం, ధనుర్మాస వ్రతం, కాత్యాయని వ్రతం, ఇన్ని నామాలు ఉన్నాయి. తేలికగా సిరినోము అని కూడా అంటారు, తిరుప్పావై అని కూడా అంటారు. అటువంటి వ్రతం తానొక్కతే చేయడం కాక తనతో పాటు తన చెల్లులందరూ కూడా తాను పొందినటువంటి అనుభవాన్ని ఫలాన్ని పొందాలని వారిని వెంట తీసుకుని బయలుదేరింది. అలా వెళ్లి నందుని ఇంటి దాకా చేరినట్టు ద్వారపాలకులకు వారికి నమస్కారం చేసి వారి అనుమతి తీసుకుని నంద యశోదల్ని ప్రార్థించి బలరాముణ్ణి కృష్ణుణ్ణి ప్రార్థించి వీరికి మూలమైన కృష్ణుడికి మూలమైనటువంటి కృష్ణుడు ఎక్కడ నిదురించి ఉన్నాడో ఆ నీలాదేవిని ప్రార్థించి వెలుపలికి రమ్మని అడుగుతున్నారు. ఎలా రావాలట అంటే, మారిమళై ముళంగిల్ మన్ని கடந்துழுங்கம் சீரிய சிங்கமழிவித்து தீவிழுத்து பேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்ததரி மூரி நிமிர்ந்து முழங்கி புஷப்பட்டு போதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்கசனத்திருந்து యాంబంద కార్యమారాయ్ నందరులేలో రెంబావాయ్. ఏమని సంబోధిస్తోంది? ఈవిడికి చాలా ఇష్టమైన సంబోధన ఒకటి ఉంది కృష్ణుణ్ణి. నల్లని రంగు కలిగినటువంటి వాడా అని. నల్లని రంగు అంటే మామూలు రంగా, కొన్ని చోట్ల నీలమణి అంటుంది, మణివಣ್ణ అని. ఇక్కడేమని చెప్తోంది అంటే అతసీ పుష్పవర్ణం కలిగినటువంటి వాడు. అతసీ పుష్పం అంటే నల్ల అవిసె. అవిసె పూలు తెలుసు కదండి, చిక్కుడు పూల ఆకృతిలో ఉండి ఒక చారుడు ఉంటాయి, ఇంత ఉంటాయి, పెద్ద చెట్టు ఉంటుంది. ఎక్కువగా తెల్లనివే కనిపిస్తాయి, అక్కడక్కడ నల్లని ఉంటాయి. నలుపు అంటే పూర్తి నలుపు కాదు, ముదురు ఊదా రంగు ఉంటాయి. కృష్ణుడి వర్ణం కూడా నల్లని కాకి లాంటి నలుపు కాదని చాలా సార్లు చెప్పుకున్నాం. లోపల నుండి అనేకమైనటువంటి రంగులు బయటికి ప్రకటన చేస్తూ పైకి నలుపుగా అనిపించేది. దీనికి గొప్ప ఉదాహరణ చెప్పాలంటే నేరేడు పండు. నేరేడు పండు నల్లగా ఉంటుంది అనుకుంటాం, నలుపా దాని రంగు? కాదు కదా, లోపల బచ్చలి పండు రంగు ఉంటుంది. నేరేడు పండు తిన్నవారి నోరు కూడా ఆ రంగులోనే ఉండడం మనం గమనించవచ్చు. అటువంటిది ఈ నలుపు, అటువంటి నలుపు. అదే ముదురు ఊదా రంగులో నలుపా అని భ్రమ కలిగించేటటువంటి ముదురు ఊదా రంగులో ఉండేటటువంటి పెద్ద పుష్పం. ఈ పుష్పం ఆ రంగు అట్లా ఉంచితే దాని రేఖలు ఎంత మెత్తగా ఉంటాయంటే ఇలా ముట్టుకుంటే కందిపోతాయి. చాలా జాగ్రత్తగా తొడిమె దగ్గర పట్టుకోవాలి. పొరపాటున రేకు మీద మనం ఇలా చెయ్యి పెట్టామంటే అంతమేర మెరుగుపోతుంది, వాడిపోదు కానీ దాని మీద ఉండేటటువంటి మెరుపు ఉంటుందే, ఆ మెరుపు పోతుంది. అంటే చూడడానికి ఒక్కసారి కొంచెం దూరం నుంచి చూస్తే వెల్వెట్ లాగా అనిపిస్తుంది. ఆ వెల్వెటిష్ టచ్ ఏదైతే ఉందో అది ఇలా వేలు పెట్టగానే పోతుంది. అంత సుకుమారమైనవి ఈ నల్ల అవిసె పూలు. తెల్ల అవిసె కూడా అలాగే ఉంటుంది. అవిసె పూలు అటువంటివి. అందులో నల్ల అవిసె పువ్వు లాంటి కాంతి కలిగినటువంటి వాడు. ఈవిడికి కృష్ణుణ్ణి ఎక్కడన్నా నల్లనయ్య అనడమే చాలా ఇష్టమైనటువంటిది. ఆ పదమే వాడింది. కృష్ణయ్య, నల్లనయ్య, మాయనే అది కూడా ఉంటుంది. అబ్బో, మాయ చేసేటటువంటి వాడు, మారిమలై, ఆశ్రిత పక్షపాతం కలిగిన వాడు, ఇవి ఆయన గురించి ఆవిడ చేసేటటువంటి సంబోధనల్లో ప్రధానంగా కనపడుతూ ఉంటాయి మనకి. మారిమలై
ఆశ్రితులను రక్షించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడా అని ఇక్కడ చెప్తోందనమాట. నువ్వు పర్వత గుహలో వర్షాకాలంలో కదలక మెదలక పరుండి నిద్రిస్తున్న శౌర్యం గల సింహంలాగా, సింహం అంటే శౌర్యం కలిగినటువంటి సింహం అంటే వృద్ధాప్యంలో ఉండి లేవలేక అయ్యో ఎవరైనా నాకు ఆహారం తెచ్చిస్తే బాగుండు అనే స్థితిలో ఉన్నటువంటి సింహం కాదు, అనారోగ్యంతో ఉన్నటువంటి సింహం కాదు, పరాక్రమంతో ఉన్నటువంటి సింహం లాగా ఏం చెయ్యాలి? తీక్ష్ణమైనటువంటి చూపులతో, మేలుకున్న తర్వాత చాలా తీక్ష్ణమైనటువంటి చూపులతో అటు ఇటు చూసి ఒక రకమైన వాసన కలిగినటువంటి వెంట్రుకలని ఇలా విదిల్చి అన్ని వైపులకి దొర్లి ఆ తర్వాత దులుపుకుని వెనక్కి ముందుకి శరీరం చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చేటట్టు నువ్వు కూడా బయటికి రా. ఈయన పడుకున్నటువంటి గృహాన్ని పర్వత గుహతోనూ కృష్ణుణ్ణి సింహంతోనూ పోల్చిందంటే మాట వరుసకి పోల్చిందా? సింహం ఎట్లా ఉంటుందో మరి ఇంత చిన్నపిల్లకి ఎలా తెలుసండి? అడవికి వెళ్ళిందా? చూసిందా? ఏ గ్రంథాల్లో అన్నా చదివిందా? ఎవరైనా చెబితే విన్నదా? మనకి తెలియదు. నిజంగానే ఒక సింహం నిద్ర లేచినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఉన్నది ఉన్నట్టుగా సహజోక్తిగా వర్ణించింది. సహజ అలంకారం, సహజోక్తి అని చెప్పే అలంకారానికి ఇది చాలా అద్భుతంగా ఉదాహరణగా ఉంటుంది. సింహం పగలల్లా నిద్రపోతుంది, సంధ్యా సమయం అయింది, చీకటి పడుతోంది అంటే లేస్తుంది. లేచిన తర్వాత అది గుడ్లిలా పెట్టి అన్ని వైపులా తీక్ష్ణంగా చూస్తుంది. అంటే పరిసరాల్లో ఏదైనా ఉన్నదా, శత్రువులు ఎవరైనా వచ్చారా, కాని జంతువు ఏదైనా మనకి పనికిరాంది ఏదైనా ఉన్నదా అని చూస్తుంది. చూసిన తర్వాత ఒళ్ళు విరుచుకుంటుంది. ఈ ఒళ్ళు విరుచుకునేటప్పటికీ దాని మెడ దగ్గర జూలు ఉంటుంది. ఆ జూలు ఇలా పడుకున్నప్పుడు ఇలా కిందకి ఉంటుంది. ఒళ్ళు విరుచుకునేటప్పటికి ఇలా నిక్కబొడుచుకుంటుంది. ఇలా ఒక్కసారి తిప్పేటప్పటికీ ఆ నిక్కబొడుచుకున్నటువంటి జూలు నుండి ఒక రకమైనటువంటి మదపు వాసన వస్తుంది. సింహం ఎక్కడుందో గుర్తుపట్టడానికి వాసన కూడా ఒక సంకేతంగా చూస్తారు ఆ అడవిలో వేటాడేటటువంటి వారు. కనుక ఆ మెడ నుంచి వచ్చే వాసన ఉంది, అదొక్కసారి ఇట్లా ఒళ్ళు జలధరించి మెడ తిప్పింది అంటే కిందకి ఇలా వాలి ఉన్నటువంటి ఆ మెడ దగ్గర ఉన్నటువంటి జూలు, ఆంగ్లంలో మేన్ అంటారు దాన్ని, దాని నుంచి ఒక రకమైనటువంటి మదపు వాసన అది వచ్చేటట్టుగా వెంట్రుకలను విదిలించి, ఇంకా ఒళ్ళంతా జుట్టు ఉండదండి సింహానికి, మెడ దగ్గరే ఉంటుంది. అందుకే దానికి కేసరి అని పేరు, మంచి కేసరాలు కలిగినటువంటిది అని. అలా వెంట్రుకలు నిగుడేటట్టుగా చేస్తుంది. ఇలా విదిల్చి ఇలా పడుకున్నటువంటి వెంట్రుకలన్నీ ఇలా నిక్కబడుచుకున్నట్టుగా సూటిగా ఉండేట్టుగా చేసి అప్పుడు అన్ని వైపులకి దొర్లుతుంది. దొర్లిన తర్వాత ఒళ్ళు దులుపుకుంటుంది, వెనక్కి ముందుకి కాళ్ళు చాపుతుంది. ఈ రెండు కాళ్ళు ముందుకి ఇలా పెట్టి రెండు కాళ్ళు వెనక్కి పెట్టి ఈ శరీరం మొత్తం ఇలా ముందుకి, ఆ తర్వాత శరీరం మొత్తం ఇలా వెనక్కి లాగుతుంది. ఈ దృశ్యం ఇంట్లో కుక్క పిల్లల్ని పెంచే వాళ్ళకి తెలుసు. ఇంటి పరిసరాల్లో పిల్లి తిరుగుతూ ఉంటే ఈ దృశ్యం కనపడుతుంది. కుక్క నిద్ర లేచిందంటే ఏం చేస్తుంది? దులుపుకుంటుంది ఒళ్ళిలా. దానికి ఇది ఉండదు, జూలు అది ఉండదు. ఇది గ్రామసింహం కదా, దీనికి ఎందుకు ఉంటుంది? అసలు సింహానికి ఉంటుంది. ఇలా ఒళ్ళు దులుపుకుంటుంది, దులుపుకుని ఇటు అటు దొర్లుతుంది. ఆ తర్వాత ఇలా సాగుతుంది, వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి సాగుతుంది. సాగి అప్పుడు అది బయటకు వస్తుంది. అంటే అత్యవసరమైతే పరిగెడుతుంది అనుకోండి, దొంగలు వస్తే కేక పెడుతుంది, మురిగి బయటికి ఎడుతుంది. మామూలుగా నిద్రలేస్తే మాట అప్పుడు గర్జించి గుహలోంచి బయటకు వస్తుంది. అట్లా రమ్మన్నాడు. ఇక్కడ మొత్తం అంతా ఒక సింహం గుహలో నుంచి బయటకు వచ్చేప్పుడు ఎలా ఉంటుందో అలా వర్ణించింది, చూసినట్టు వర్ణించింది. ఎక్కడిది? వర్షాకాలంలో గుహలో పడుకున్నది. వర్షాకాలం కాకపోతే అంతసేపు గుహలో నిద్రించటం అన్నది సింహం చేసే పని కాదు. పగలు పడుకున్నా పగలల్లా ఏం పడుకోదు, పడుకునేది పగలని అంతే అర్థం. మనం కూడా రాత్రి పడుకుంటామంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం దాకా రాత్రి అంతా పడుకుంటామా? అంతసేపు పడుకుంటాం. ఇది కూడా అంతే. అలా పడుకున్నటువంటిది ఇలా చేసింది. దీన్ని ఏమంటారంటే సింహం నిద్ర లేవంగానే ఏం చేస్తుందండి? అన్ని వైపులకి చూస్తుంది. ఒక అడుగు ముందు వెయ్యటానికి ఏం చేస్తుంది? అన్ని పరిశీలించగానే అడుగు ముందుకు వేయదు. అందుకే దేన్నైనా పరిపూర్ణంగా గమనించి పరిశీలించితే దాన్ని ఏమంటారు? సింహావలోకనం అంటారు. అంటే సింహం ఎట్లా చూసిందో అట్లా చూశారండి.
సింహం ఏ రకంగా అయితే అన్ని పక్కల దాన్ని తీక్ష్ణంగా చూస్తుంది, ఎక్కడ ఏ చిన్నది ఉన్నా గమనించగలదు, ఆఖరికి దాని కంటికి చీమ కూడా ఎంత దూరంలో ఉన్నా కనపడుతుందటండి. అంత తీక్ష్ణమైన చూపు. అటువంటి చూపుతో అన్ని పరిసరాలని జాగ్రత్తగా పరిశీలించి ఆ తరువాత పరిశీలించిన తర్వాత అప్పుడు ఒళ్ళు విదిల్చి జూలు పొడుచుకునేటట్టుగా చేసి వెనక్కి ముందుకి సాగి, ఇంకా బద్ధకం వదలకపోతే దొర్లి, వర్షాకాలం కదా, వర్షంలో బయటికి ఎక్కడికి వెళ్తుంది, వర్షం అయ్యాక వెళ్ళొచ్చు, తాను వెళ్ళినా వేరే జంతువులు రావు కదా, వేటికి అవి తమ తమ నెలవుల్లో చాలా సుఖంగా హాయిగా నిద్రిస్తూ ఉంటాయి కనుక నెమ్మదిగా గమనించి ఎక్కడన్నా ఏదన్నా జంతువు వస్తుందేమో అనేటటువంటి దాన్ని తన గుహలో ఉన్నటువంటి వాతావరణాన్నే కాక బయట ఉన్న వాతావరణాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించుకుని ఇప్పుడు నెమ్మదిగా గుహలోంచి బయటకు వస్తుంది. గుహలోంచి బయటికి రాబోతూ తాను బయటికి వస్తున్నాను అని చెప్పడానికి సంకేతంగా గర్జిస్తుంది. అట్లా నువ్వు కూడా నీ భవనంలో నుంచి బయటికి వేయించేవయ్యా. నిద్రిస్తున్న సింహంలాగా, మామూలు సింహం కాదు, పరాక్రమం కలిగినటువంటి సింహంలాగా ఉన్న నువ్వు లోపల నుండి బయటికి వేయించేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమైన సింహాసనాన్ని అధిష్ఠించి, మనం చెప్పుకోవాలి నిజానికి సింహాసనం అన్నది వీళ్ళకి ఉన్నదా? రాజ్య పరిపాలన లేదు. రాజ్య పరిపాలన లేనటువంటి వాడిని సింహాసనం అధిష్ఠించమని చెప్తోంది ఏమిటి గోదాదేవి? ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనాన్ని అధిష్ఠించమంది. దాన్ని గమనించాలి. ఏమిటా సింహాసనం అంటే, సింహము సింహరాశిని ఆసనంగా చేసుకుని ఉండడం. సింహరాశికి ఆధిపత్యం వహించేటటువంటిది శరీరంలో ఉన్న హృదయం. నా హృదయంలో నువ్వు ఉండు అని చెప్తోంది. ఎందుకు సింహానికి అంత ప్రాధాన్యం ఉంది? నిజానికి ఎక్కువ భయంకరంగా ఉండేటటువంటిది పెద్ద పులి, పెద్దది ఏనుగ. అయినా అడవికి రాజుగా సింహాన్ని ఎందుకు చెప్పారు? సింహానికి ఉన్న లక్షణం ఏమిటంటే పరాక్రమం ఉండడమే కాదు, ఆశ్రిత రక్షణ ఉంది. అందుకే ముందు చెప్తోంది, మిమ్మల్ని మేము ఆశ్రయించామంటోంది కదా, ఆశ్రయించినటువంటి వారిని రక్షించే లక్షణం కలిగినటువంటి వాడు. అందుకే ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. సింహాసనాన్ని అధిష్ఠించాడంటే పరిపాలన చేస్తున్నాడన్న అర్థంతో పాటు పరిపాలన క్రూరంగా కాక ప్రేమగా చేస్తున్నాడు. కఠినమైనటువంటి పాలన కాక ప్రేమాస్పదమైనటువంటి పాలన చేస్తున్నాడు. ప్రేమతో అందరి యొక్క హృదయాలని గెలుచుకుని వారందరినీ తన వారుగా చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడు. ఇది సుఖమైనటువంటి పద్ధతి అండి. అందుకే రాజుల్ని సింహాసనం మీద కూర్చోబెడతారు. ఏ పదవినైనా సింహాసనం అంటారు. సింహాసనం అంటే సింహం ఆకారంలో ఉన్న ఆసనం కాదు. సింహం ఆకారంగా ఉంటే కూడా ఎక్కడానికి భయపడతారండి. అసలు సింహాన్ని ఎక్కడం మాట అటుంచి, సింహం తల పెట్టి ఒక ప్రతీకగా ఇది సింహం అనుకో, నువ్వు సింహంలాగా అనుకో, నీ కింద ఆశ్రితులైనటువంటి వారిని జాగ్రత్తగా ప్రేమగా చూసుకో, అవసరమైతే నీ ఆశ్రితుల రక్షణ కోసం యుద్ధం చేసైనా వాళ్ళని రక్షించు అని చెప్పడానికి దాని సింహాసనం అంటారు. నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించు, నీ పడక గదిలో నుంచి బయటికి రా, బయటికి వచ్చి భవనంలో నుంచి బయటకు రా, బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చో. ఏమిటిది? ప్రేమ అనేటటువంటి సింహాసనం. ప్రేమ ఉన్న చోట ఆశ్రితులని రక్షించటం కోసం పరాక్రమం కూడా చూపించాల్సి వస్తుంది. చీమని కూడా చంపడానికి సందేహించే తల్లి తన బిడ్డ దగ్గరికి ఏదన్నా క్రూర జంతువు వస్తుంది అంటే వెంటనే చేతిలో ఉన్న ఆయుధాన్ని వేస్తుందా? వేయదా? ఆయుధం అంటే పెద్ద ఆయుధాలు అక్కర్లో, కర్రో చాకో కత్తో గరుటో ఏదో ఒకటి చేతిలో ఏది ఉంటే అది వేసి వెంటనే బిడ్డను రక్షించుకుంటుంది కదా. బిడ్డ రక్షణకి కావలసినటువంటి పరాక్రమం ప్రేమ ఉన్న తల్లికే ఉంటుంది. మామూలుగా అయితే చీమను కూడా చంపడానికి సందేహిస్తుంది. అయ్యయ్యో నీళ్లలో పడింది, ఈ చీమ రక్షిద్దామని బయటపడేస్తుంది. అటువంటి పరాక్రమం కలిగి ఆశ్రిత రక్షణం అనే లక్షణం కలిగినటువంటి వాడా నువ్వు గుహ నుండి వెలువడి సింహ ఆసనం మీద కూర్చో. అంటే ప్రేమపూర్వకంగా మమ్మల్ని పరిపాలించు, మా మీద దయ కలిగి ఉండు, మమ్మల్ని పాలన చెయ్యి, మేము దోషాలు చేస్తే శిక్షించు, తప్పేం లేదు. నీకు ఈ లక్షణం ఉంది గనక, పరిపాలన చేసే లక్షణం ఉంది గనక, పాలితులకు వారి కోరికలు కూడా తీర్చటం నీ కర్తవ్యం గనక మరి బయటకు వచ్చి మేము వచ్చిన విషయం ఏమిటో తెలుసుకో. ఇదండి ఒక రాజు గాని, ఒక అధికారి గాని, ఒక పెద్ద మనిషి గాని, ఆఖరికి ఇంట్లో అమ్మ గాని నాన్న గాని వెంటనే ప్రతిస్పందించాలి. తమ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే అందుబాటులో ఉండాలి. వారికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడ పరిష్కరించాలి. లేకపోతే పెద్దరికం ఎందుకండి? అనవసరం కదా. పెద్దరికంలో నా అధికారం చూపించటం కాదు, నేను ఇంత గొప్ప అని చూపించటం కాదు, మీకు ఎటువంటి కష్టం వచ్చినా నేను రక్షిస్తాననేటటువంటి రక్షణ అనేది అందులో ఉన్నప్పుడు మాత్రమే అది
పెద్దరికం అవుతుంది. మరి నిన్ను మేము మా రాజుగా, మా నాయకుడుగా, మా అధినాయకుడుగా, ప్రాణనాయకుడుగా భావించుకుంటున్నాం కదా. అటువంటప్పుడు మేము అడగంగానే నువ్వు బయటికి రావద్దు. ప్రజలకు దర్శనం ఇవ్వనటువంటి రాజు గాని అధికారి గాని పదవిలో ఉండే అధికారాన్ని కోల్పోతారు. ధర్మాధికారం అంటారే, దాన్ని కోల్పోతారు. ఇదే సంగతి నృగు మహారాజు చరిత్ర చెప్తాడు రాముడు లక్ష్మణుడికి. సీతాపరిత్యాగం తర్వాత 3 రోజులు రాత్రింబగళ్ళు బయటికి రాక గదిలోనే ఇంట్లోనే ఉండిపోయాడు. ఆహారం లేదు, నిద్ర లేదు. అలా బాధపడుతూ ఉంటే, అన్నా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు బయటికి రా, ప్రజలను అలా నీ కోసం ఎదురు చూచేటట్టు చెయ్యకూడదు అంటే, మంచి మాట చెప్పావు లక్ష్మణ, ఒక సోదరుడు చెప్పవలసిన మాట చెప్పావు, నిజమే కదా అన్నప్పుడు నృగు చక్రవర్తి కథ చెప్తాడు. అంటే ఎవరైనా తమకొక సమస్య వచ్చింది, తమకొక విషయం కావాలి, ఒక పని జరగాలి అని వచ్చినప్పుడు వెంటనే దర్శనం ఇవ్వనటువంటి వాడు పెద్దరికానికి పనికిరాడు. రాజవచ్చు, అధికారి కావచ్చు, ఆఖరికి ఇంట్లో అమ్మా నాన్న అయినా కావచ్చు. అవసరానికి ఆదుకోవాలి, ముందు పలకాలి, నేనున్నాననేటటువంటి ఒక ధైర్యం ఇవ్వాలి. అలా కాకుండా అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ కూర్చుని తన కింద ఉన్న వాళ్ళని, రాజు అయితే ప్రజలు, ఇంట్లో అయితే పిల్లలు, మిగిలినటువంటి వాళ్ళు, అధికారులు అయితే తన కింద పనిచేసేటటువంటి వారు, వారి యొక్క సమస్యల్ని పట్టించుకోకపోతే ఆ స్థానంలో ఉండడానికి వారికి అధికారం లేదు. వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు సింహంలాగా వచ్చి సింహాసనం మీద కూర్చో, అంటే ప్రేమపూర్వకంగా మమ్మల్ని పాలించు. వచ్చేం చెయ్యాలి, మేము వచ్చిన కార్యాన్ని ఎరుగా ప్రార్థించుతున్నాము. మేము ఎందుకు వచ్చామో చెబుతాం, తెలుసుకో. నువ్వు బయటకు వచ్చి చేయాల్సిన పని ఏమిటి, మేము ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. మేము ఒక పని మీద వచ్చాం కదా, ఏమిటా పని అంటే, ఇంతకు ముందే చెప్పారు కదా ఆయన, పర అనేటటువంటి వాయిద్యం ఇస్తానని. ఆ వాయిద్యం కోసం వచ్చారా, అది బంక. అది కాక ఇంకా కావాలంటారు, అవేవో తర్వాత చెప్తారు, చాలా పెద్ద పట్టిక చెప్తారు, ఇవి కావాలి అవి కావాలని. అవన్నీ చెయ్యాలి, వ్రతం చేస్తారట. ఆ వ్రతం చేసి ఈయన్నే కీర్తిస్తారట. ఆ పట్టిక అంతా వాళ్ళకి కావాలి. ఆ వ్రతం చేస్తే ఏమొస్తుందో కూడా చెప్పారు, ఏం కావాలో కూడా చెప్తారు. వ్రత ఫలంగా ఏం కావాలో, వ్రతానికి ఏం కావాలో ఆ వివరాలన్నీ తర్వాత చెప్తారు. ముందు మేము ఎందుకు వచ్చామో కనుక్కోవయ్యా. నువ్వు బయటకు వస్తే కదా మేము చెప్తామని మాకేం కావాలో. కనుక నువ్వు లోపల ఉండటం కాకుండా బయటికి రావాలి, సింహాసనం మీద కూర్చో. ఇక్కడ సింహాసనం అంటే రాజ్య పరిపాలన అని మాత్రమే అర్థం కాదండి. ఎవరైనా తమ ఇంట్లో ఇంటి పెద్ద కూర్చునేటటువంటి ఆసనం ఒకటి ఉంటుంది, మిగిలిన వాళ్ళు కూర్చునే ఆసనం వేరే ఉంటుంది. ఇంటి పెద్ద కూర్చునే ఆసనం మీద, ఇంటి యజమాని కూర్చునేటటువంటి ఆసనం మీద మిగిలినటువంటి వాళ్ళు వీలైనంత వరకు కూర్చోకూడదు. నిజం చెప్పాలంటే ఎట్టి పరిస్థితిలో కూర్చోకూడదు. వారికి తగినటువంటి ఆసనాలు, అందుకే ఉచితాసనాలు అంటారు, తగినటువంటి ఆసనాల్లోనే కూర్చోవాలి. కానీ ఇంటి పెద్ద కూర్చోడానికి ఏర్పాటు చేసిన ఎత్తైనటువంటి ఆసనం మీద కూర్చోకూడదు. నీ ఆసనం నీకుంది అక్కడ, నువ్వు ఇక్కడ పెద్దవి. మేము మిమ్మల్ని అడగడానికి వచ్చినటువంటి వాళ్ళం, అడిగే వాళ్ళం ఎప్పుడు కిందే ఉంటాం, ఇచ్చేవాడివి ఎప్పుడు పైనే ఉంటారు. నువ్వు సింహాసనం మీద కూర్చుని ఉంటావు. మేము కోరినటువంటి కోరికలు ఏముంటో తెలుసుకో. మేము చెప్పాం, బయటకు వచ్చాక చెప్తాం. ముందరి నుంచి ఎందుకు చెప్పాలి? ముందు చెప్పిందేమో పర అనే వాయిద్యం కోసం వచ్చామని, అది కూడా ఎందుకు, నువ్వు ఇస్తావన్నావు గనక వచ్చాం. ముందర చెప్పావుగా, రేపు రండి మీ అందరూ, మీరు చేసే వ్రతానికి పనికొస్తుంది గనక పజ అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తాను అని చెప్పావు గనక నిన్ను అడగడానికి వచ్చాము, కనుక నువ్వు కూడా రావలసినది అని బయటకు వచ్చి మా కోరిక ఏమిటో, మేము దేనికోసం వచ్చామో, నిన్ను ఏమని అర్థించటానికి వచ్చామో, మాకు నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసుకుని నిర్వర్తించవలసినది అన్నారు. ఇందులో గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి సింహంతో పోల్చింది. మొదటి పాసురంలో ఎలైచ్చింగం సింహకిశోరం అంటుంది, సింహపు పిల్లగా చెప్పింది. ఇక్కడ సింహపు పిల్ల కాదు, సింహమే. సింహాసనం మీద కూర్చుని వచ్చినటువంటి వారి యొక్క అవసరం ఏమిటో తెలుసుకుని కోరికలు తీర్చేటటువంటి ఉదాత్తమైన స్థాయిలో ఉన్నవాడుగా చెప్తోంది. అంటే కృష్ణుడు ఈవిడికి ఎన్ని రూపాల్లో దర్శనమిస్తున్నాడండి. అక్కడ ఉన్నటువంటి వాడేమో విల్లిపుత్తూరులో ఉన్నాయనేమో వటపత్రసాయ. ఈవిడ వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి వాడు కూడా కృష్ణుడే గాని వటపత్రసాయిని ఎలా చేసుకుంటారు? మర్రాకు మీద పడుకున్న చంటి పిల్లవాడిని, అప్పుడే పుట్టిన పిల్లవాడు ఇది కాదు కదా, కనుక పెద్దవాడు. ఆ పెద్దవాడ ఇక్కడ నందుడింట్లో పడుకుని నిద్రపోతూ ఉండి
నీలాదేవి గుండెల మీద నిద్రిస్తూ ఉన్నటువంటి అమాయకంగా ఉండే కిషోరప్రాయుడ, అన్ని అవస్థలలోనూ, అన్ని స్థాయిల్లోనూ, అన్ని వయస్సుల్లోనూ ఉన్నటువంటి కృష్ణుని గురించి ఈవిడ ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా ఎక్కడా వీటిని దాటలేదు. ఎక్కడ కంసవధ తర్వాత ఉండే కృష్ణ కథ ఈవిడ పాడినటువంటి పాటల్లో మనకు కనపడదు. అంటే ఈ లీలలన్నీ కూడా గోకులంలో ఉన్నటువంటివే. ఎందుకని? ఈవిడ తనని తాను గోపికగా భావించుకుంది గనక, గోపికల అనుభూతి ఎంతసేపు గొల్లపల్లెలో ఉన్నటువంటి కృష్ణుడితో మాత్రమే ఉన్నాయి గనక అంతవరకే ఈవిడ చెప్పేటటువంటి పాసురాల్లో కృష్ణ కథ మనకు కనపడుతూ ఉంటుంది. మధురా నగరానికి వచ్చేసిన తర్వాత కృష్ణుడు ఎట్లా ఉన్నాడో గోకులంలో ఉన్నటువంటి గోపికలకి తెలియదుగా. తాను గోపిక గనక ఆ తరువాతి మాటలు చెప్పరు. రాముడి విషయం అంటారా, అయిపోయిన చరిత్ర. వీళ్ళు చదువుకుంటారు, రామకథ చదువుకున్నారు, రామాయణం చదివారు కనుక అందులో ఉన్నటువంటిది తాను చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. అంతకు ముందున్న అవతారాలన్నీ బాగానే చెప్పింది. కృష్ణావతారానికి వచ్చేటప్పటికే కంసవధతో ఆగిపోతూ ఉంది. అక్కడ తల్లి దగ్గర పడుకున్న యశోదై ఇళై సింగం, చిన్న సింగం, కార్మేని నల్లని శరీరంతో ఉన్నవాడు అని చెప్తూ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ సింహాసనం మీద కూర్చుని కోరికలకి తీర్చేటటువంటి వయసు ఉన్నవాడుగా ఈవిడిక్కడ వర్ణన చేస్తూ ఉన్నది. బయటకు వచ్చి సింహంలాగా ఆశ్రితులని కాపాడి తన అధికారంతో వారికి ఉన్నటువంటి కోరికలు తీర్చటం అనే దాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, మేము ఎందుకు వచ్చామో సింహాసనం మీద కూర్చుని అడిగి మా కోరికలు తీర్చు అని ప్రార్థన చేస్తూ ఉన్నది. స్వోచ్చిష్టమాలికా బంధ గంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాక్కచ విలిలితై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయది జ్ఞాతారస్తనయస్తదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః గోదాదేవి కథంత్వమన్యమనిశం సధారణా శ్రీరసి. స్వస్తి.